అమెరికా ప్రజలు మీరు చెప్తున్న మాటల్ని మరి ఎలా తీసుకుంటున్నారు దానికి సంబంధించి ఒకసారి అడుగుదాం. ఒకసారి సైంటిస్టుల వర్షన్ చూద్దాం. వీళ్ళేమంటారు? ప్లానిటోరియం మాజీ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు ఉన్నారు. మీరు మీ పరంగా చెప్పండి, ఈసారి ప్రత్యేకత మీకు ఏం కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణానికి? ఈ సూర్యగ్రహణం అనేది ఒక లాంగ్ టైం, అంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నటువంటిది. అతి కొద్ది గ్రహణాలలో ఇది ఒక అరుదైన గ్రహణంగా, అంటే మనకి ఆకాశంలో జరిగే ఒక అద్భుతం, ఖగోళం జరిగేది ఒక వింత, ఒక ఘటన. ఆ ఘటన ఆధారంగా మనకి ఏం జరుగుతుంది అనేది తప్పితే, అంటే ఎవరి నమ్మకం వారి, ఎవరి ఆచారాల వారి, ఎవరి విశ్వాసం వారిది. కానీ ఈ ఖగోళంలో జరిగే ఒక వింతని ఒక భయానక వాతావరణకులు నెట్టొద్దని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను చూసిన సంఘటనలలో యుద్ధాలు జరుగుతాయి, అడవులు తగలబడతాయి, కెమికల్ ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి, ఈ సంవత్సరం అంతా గొడవలు అవుతాయి, ఎక్కువ మరణాలు సంభవిస్తాయని చెప్పి చాలామంది ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అప్పటికి నేను మా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇంత వచ్చే ముందు కూడా, ఇంత ముందు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేశాను. ఏమంటే ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు పోతున్నారు. అవి ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఈ గగుల్స్ మన ఏదైతే India's ever-evolving urban landscape is witnessing a new revolution. And this one comes on four wheels. The affluence has been growing. Cars are becoming more a reflection of what you are. Nobody's talking about hatchbacks. Now what next? The next is the SUV. The contribution of SUVs is close to 55-60% of the automobile sales these days. Is that even manufacturers like to sell SUVs? So, how did a nation obsessed with fuel economy come to love heavy gas-guzzling sports utility vehicles? Let's look at how India fell in love with the SUV. This and more. Streaming on News 9 Plus. సూర్యగ్రహణాన్ని చూడడానికి వాడేటువంటి గగుల్స్ తోటి ఏర్పాటు చేస్తే అందరు సిద్ధమవుతున్నారు. అందులో మా తమ్ముడు బిడ్డ గర్భంతో ఉన్న ఆమె కూడా చూస్తానికి సిద్ధమైంది. వాళ్ళు కూడా ఏమైనా ఉంటే మేము చూసి నిలబడి నేను చూస్తున్న సీట్ని కూడా చూపిస్తానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వెర్షన్ నేను మళ్ళీ మాట్లాడేది ఉంది. ఈ గ్రహణం అయితే ఇదైతే పర్టికులర్ 4 నిమిషాల 27 సెకండ్లు అని అంటున్నారు. చాలా ఎక్కువ సమయం. ఇది ఎక్కువనా? ఎక్కువే. ఇంతకుముందు పోలిస్తే ఇది ఎక్కువే. ఎందుకంటే కొన్ని నిమిషాలు, సెకండ్లు అంటే పూర్తి గ్రహణం 4 గంటలండి. 4 గంటలు కంప్లీట్ గా మనకి చీకటి అయ్యేది మాత్రం 4 నిమిషాల కొన్ని సెకండ్ 27 సెకండ్లు కూడా సుదీర్ఘమైందేనా? అది సుదీర్ఘమైంది అన్నట్టే. ఎందుకంటే చాలా రేర్ గా జరిగే 1970లో వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడ ఇప్పుడు వచ్చింది. అంటే 70 ఎన్ని సంవత్సరాలు చూడండి, 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళకి రావటం అనేది. సో ఓకే వస్తుంది, కానీ ఎక్కువగా భయపెట్టొద్దు అంటున్నారు మీరు అంటున్నారు. ఒక ఖగోళంలో జరిగే ఒక సంఘటన మాత్రమే. ప్రతి చెప్పని అండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి సార్. మీరు నేను అడిగింది అయ్యా స్వామి, ఒక్క మాట మీ మాట గౌరవించే చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇది భయపెట్టడం కాదు, మేము ఎవరిని ఇది చేస్తున్నాం కాదు, కానీ మేము గ్రహణ ప్రభావాల వలన ఆ రాశిలో జరిగేటువంటి స్థితి వలన ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని ఒక అనాలిసిస్ చెప్తాను తప్ప ఇది భయపెట్టడం అని కాదు. శాస్త్రి గారు మీరు చెప్పినా నేను అంటలేదు. ఇప్పుడు నేను చూపిస్తానికి సిద్ధంగానే ఉన్నా. ఇప్పుడు నా దగ్గర ఇవాళ వచ్చినటువంటి మీలాగా కొంతమంది పెద్దలు చెప్పినటువంటి నేను తీసుకొని వచ్చాను, సిద్ధంగా ఉన్నాను. ఎంత భయానకంగా చెప్పారు. ఇప్పుడు మీకు లైవ్ వినిపించమంటే వినిపిస్తాను వాళ్ళ పేర్లతో సహా. నేను మిమ్మల్ని అంటలేదండి, వీళ్ళు చెప్పినవి అన్ని కూడా నేను చెప్తున్నాను. బాగా ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి, అడవులు తగలబడతాయి, రవికిరణ్ రెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలు పేలిపోతాయి అని చెప్పడం అనేది అది మీరు తీసి పెట్టండి.